చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ పల్సర్‌ని చూస్ చేసుకుంటే పల్సర్ ఎన్ఎస్ 160 కొనాలో, లేకపోతే పల్సర్ ఎన్ 160 కొనాలో, లేకపోతే పల్సర్ 150 కొనాలో. ప్రతి ఒక్క థింగ్ అయితే ఇంజన్ కానీ, నేమ్ కానీ అన్నీ సిమిలర్‌గా అయితే ఉంటాయి. బట్ ఒక్కొక్క వెహికల్‌కి ఒక్కొక్క పర్సనాలిటీ అయితే ఉంది. బట్ యాక్చువల్‌గా రైట్ వెహికల్ ఏముందో చూస్ చేసుకుందాం. మీకు తగ్గ వెహికల్ నేను చెప్తాను. ఫస్ట్ మనం పల్సర్ 150 గురించి మాట్లాడుకుందాం. దీంట్లో అయితే ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 149.5 సీసీ ఇంజన్ అయితే వస్తుంది విత్ సింగిల్ సిలిండర్, అట్లే ఎయిర్ కూలింగ్. ఈ బైక్ని అయితే మెయిన్గా ఫోకస్ చేశారు సింపుల్ రైడింగ్ పర్పస్ కొరకి. దీంట్లో అయితే 15 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది అండ్ ఫ్యూచర్స్ కూడా బేసిక్గా ఉంటాయి, అంత అడ్వాన్స్ కూడా ఉండవు. అండ్ ఈ సెగ్మెంట్లో అయితే మనకి ఏబిఎస్ కూడా వస్తుంది, డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది అండ్ ఇంకా స్టాండర్డ్ సస్పెన్షన్, ఇంకా బ్రేకింగ్ హార్డ్వేర్ కూడా వస్తుంది. ఓవరాల్గా మాట్లాడుకుంటే పల్సర్ 150 సింపుల్, ప్రాక్టికల్, డైలీ యూజ్ వెహికల్. ఒకవేళ మీకు పల్సర్ 150 నార్మల్ లెక్క కొడితే మాత్రం మీరు నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళొచ్చు, అదే పల్సర్ ఎన్ 160. ఇప్పుడు ఇంజన్ సీసీ గురించి మాట్లాడుకుందాం. ఎన్ 160లో దగ్గర 64.82 సీసీ అయితే ఇస్తున్నారు విత్ సింగిల్ సిలిండర్. ఇప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. 16 PS అయితే జనరేట్ చేస్తుంది అండ్ 14.65 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఒకవేళ 150తో పోలిస్తే ఇంజన్ పవర్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అండ్ టార్క్ ఎక్కువ ఉంటుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇస్తున్నారు విత్ డిజిటల్ డిస్ప్లే అండ్ రైడింగ్ మోడ్స్ అయితే ఇస్తున్నారు అండ్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎన్ 160 అయితే ఆల్రౌండర్ వెహికల్. దీంట్లో మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అండ్ స్మూత్ రైడింగ్ అయితే ఉంటుంది అండ్ ఫ్యూచర్స్తో పాటు వస్తుంది. అండ్ ఈ వెహికల్లో అయితే బ్యాలెన్స్డ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు సరిపోలేదు, పర్ఫార్మెన్స్లో ఫోకస్ కావాలంటే తర్వాత ఎన్ఎస్ 160కి అయితే వెళ్ళండి. దీంట్లో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 160.3 సీసీ అయితే ఇస్తున్నారు విత్ సింగిల్ సిలిండర్. అండ్ ఇంకా ఇంజన్ కూలింగ్ గురించి మాట్లాడుకుంటే ఆయిల్ కూల్డ్తో వస్తుంది విత్ 4 వాల్వ్స్ ఇంజన్. అండ్ దీంట్లో మనకి 17 PS అయితే జనరేట్ చేస్తుంది విత్ 14.6 న్యూటన్ మీటర్ టార్క్. ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి ఎన్ 160 అయితే ఇంజన్లో అయితే సీసీ అయితే చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు ఎన్ఎస్ 160. బట్ ఎన్ఎస్ 160 అయితే చాలా పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే పర్ఫార్మెన్స్ ఇంజన్ సీసీ తోటి వస్తుందని కాదు, ఇంజన్ ట్యూనింగ్, ఇంజన్ డిజైన్, ఇంజన్ ఎట్లా డిజైన్ చేశారో దాని మీదనే మ్యాటర్ ఉంటుంది. అండ్ లుక్స్లో చూస్తే మాత్రం చాలా ప్రీమియంగా అయితే ఉంది. అండ్ సస్పెన్షన్ అయితే యూఎస్డి అయితే ఇస్తున్నారు అండ్ రేర్లో అయితే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది కూడా సేమే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఫుల్ కంపారిజన్ అయితే చేద్దాము. ఫస్ట్ మనం పల్సర్ 150 గురించి మాట్లాడుకుందాం. పల్సర్ 150లో అయితే 149.55 సీసీ అయితే ఇస్తున్నారు. బట్ పల్సర్ ఎన్ 160లో అయితే దగ్గర 164.82 సీసీ అయితే ఇస్తున్నారు. అండ్ పల్సర్ పవర్ గురించి మాట్లాడుకుంటే 150లో అయితే 14 PS అయితే జనరేట్ చేస్తుంది అండ్ ఎన్ 160లో అయితే 16 PS, దగ్గర 2 PS అయితే డిఫరెంట్ అయితే ఉంది. అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 13.25 టార్క్ అయితే జనరేట్ చేస్తుంది పల్సర్ 150. అండ్ ఎన్ 160లో అయితే 14.65 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. దగ్గర 1.5 డిఫరెంట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు పల్సర్ ఎన్ 160 వర్సెస్ పల్సర్ ఎన్ఎస్ 160 సీసీ గురించి మాట్లాడుకుంటే పల్సర్లో చెప్పాను కదా 164.82 సీసీ అయితే ఇస్తున్నారు. బట్ పల్సర్ ఎన్ఎస్ 160లో ఓన్లీ 160 సీసీ అయితే ఇస్తున్నారు, మీన్స్ 160.3 సీసీ, 4 సీసీ డిఫరెంట్ అయితే ఉంది. అండ్ పవర్ గురించి మాట్లాడుకుంటే దగ్గర 16 PS అయితే ఎన్ 160 జనరేట్ చేస్తుంది, ఎన్ఎస్ 160 17 PS అయితే జనరేట్ చేస్తుంది. అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే ఎన్ 160లో 14.65 అండ్ ఎన్ఎస్ 160లో 14.6. అండ్ ఇంకా పల్సర్ 150 అయితే 49 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది మైలేజ్. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే 1,34,000కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు బజాజ్ పల్సర్ ఎన్ 160 గురించి మాట్లాడుకుందాం. దగ్గర 47 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది. ఇంకా రేట్ విషయాన్ని మాట్లాడుకుంటే 1,47,000కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు పల్సర్ ఎన్ఎస్ 160 గురించి మాట్లాడుకుందాం. దగ్గర 44 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది మైలేజ్. అండ్ రేట్ గురించి మాట్లాడుకుంటే 1,59,000కి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఓవరాల్గా మాట్లాడుకుంటే పల్సర్ 150 ఏమో అన్నిటికీ డైలీ రైడ్ యూసేజ్. ఒకవేళ ఎన్ 160 గురించి మాట్లాడుకుంటే ఆల్రౌండర్ వెహికల్. ఒకవేళ స్పోర్టీ కావాలంటే ఎన్ఎస్ 160.